హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ఉద్యోగ సంఘ నాయకులకైతే ఉద్యోగులు విజ్ఞప్తి అయితే చేస్తున్నారండి. దీని పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా రిటైర్ అయ్యాక ఈ హెచ్ఎస్ మరియు హెచ్ఎం ఎస్ఏ పోస్టులకి పదోన్నతి ద్వారా వెంటనే భర్తీ చేసి తర్వాత వర్క్స్ అడ్జస్ట్మెంట్ చేయాలని చెప్పి ఈరోజు సమావేశంలో తెలియజేయండి అని చెప్పి అన్ని ఉద్యోగ సంఘ నాయకులకైతే ఉద్యోగులైతే విజ్ఞప్తి చేస్తున్నారండి. ఈరోజు సచివాలయంలో అయితే మీటింగ్ జరగబోతుంది. ఈ యొక్క మీటింగ్లో ఈ విషయాన్ని అయితే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళండి అని చెప్పి ఉద్యోగ సంఘ నేతలకి ఉద్యోగులు అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. అదేవిధంగా అలా జరగకపోతే వర్క్స్ అడ్జస్ట్మెంట్ ద్వారా హై స్కూల్ పోవటానికి ఎస్ఏలు లేరు మరియు ఎస్టీటీలు వెళ్ళడానికి ఇష్టపడడం లేదండి. కారణం అయితే తెలుసు. దీని ఫలితంగా హై స్కూల్స్లో సబ్జెక్టు టీచర్స్ కొరత అయితే తీరదు. పిల్లలకు అన్యాయం జరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళు కూడా ప్రైవేట్ బాట పడితే అప్పుడు ఎస్ఏ పోస్టులు ఇంకా పోతాయి, ఎస్టీటీ పోస్టులు పోతాయి. కాబట్టి అందరూ కూడా ఆలోచించాలి. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళండి అని చెప్పి ఈ విధంగా ఉద్యోగులు అయితే ఉద్యోగ సంఘ నేతలకు విజ్ఞప్తి చేశారండి. ఈరోజు అయితే విద్యాశాఖ మంత్రితో అయితే ఏపీ సచివాలయంలో ఈరోజు అయితే మీటింగ్ జరగబోతుంది. దీనికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉందండి. ఈ సమస్య ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకువెళ్ళి గుడ్ న్యూస్ అయితే రానుంది. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.